నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ విహార యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫ్లవర్ వచ్చేసి ఫుట్బాల్ లిల్లీ అండి. ఇది ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ప్లాంట్. దీన్ని ఇంగ్లీష్లో బ్లడ్ లిల్లీ అని కూడా అంటారు. ఈ ప్లాంట్ను వచ్చేసి బల్బ్స్ ద్వారా పెంచుకోవచ్చండి. మనము నర్సరీస్లో మనకి బల్బ్స్ దొరుకుతాయండి. సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు, కానీ సీడ్స్ నుంచి బ్లూమింగ్ రావాలంటే కొన్ని ఇయర్స్ పడుద్ది. అందుకే ఎక్కువగా బల్బ్స్ ద్వారా పెంచుకుంటారండి ఈ మొక్కల్ని. ఇది గుత్తులు గుత్తులుగా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి వీటి పువ్వులు. ఇవి ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ బ్లూమింగ్ అనేది. అది కూడా మే జూన్లో ఉంటుందండి. ఈ ఫ్లవర్నే ఇంకా మే ఫ్లవర్ అని కూడా అంటారు. దీన్ని మనము గార్డెన్లో ఇట్లా నేల మీద పెంచుకోవచ్చు, ఇంకా పాట్స్లో కూడా పెంచుకోవచ్చు అండి. మనము పాట్స్లో వచ్చేసి 10 to 12 ఇంచ్ పాట్ సైజ్ దీనికి చాలా బాగుంటుందండి. దీనికి ఇది ఎక్కువగా సన్లైట్ కావాలండి. ఈ ప్లాంట్కి రెగ్యులర్గా 2 to 3 hours సన్లైట్ ఉండాలి. సమ్మర్లో వచ్చేసి దీని బ్లూమింగ్ ఉంటుంది కదా, వన్స్ ఇది బ్లూమ్ అయిందంటే 1 to 4 weeks వరకు కూడా ఫ్లవర్ అనేది అలా ఉంటుందండి. దీనికి మనము రెగ్యులర్గా వాటరింగ్, నార్మల్ కేర్ సరిపోద్దండి. ఈ ప్లాంట్కి వచ్చేసి బగ్స్ ప్రాబ్లం ఉండదండి. దీనికి బగ్స్ రావడం అంటూ అసలు ఉండదు. వన్స్ బ్లూమింగ్ అయిపోయాక దీనికి వింటర్లో స్లీపింగ్ స్టేజ్ అని ఉంటుంది. అప్పుడు మొక్క కంప్లీట్గా డ్రై అయిపోద్ది. ఆ టైంలో జస్ట్ బల్బ్స్ మాత్రమే ఉంటాయండి. కొత్త బల్బ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ బల్బ్స్ తీసుకుని మనం సపరేట్గా చేసుకుని మళ్ళీ న్యూ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. సమ్మర్లో మనం అంత రెగ్యులర్గా వాటరింగ్ చేయక్కర్లేదండి. ఆల్రెడీ బల్బ్స్లో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనము జస్ట్ సాయిల్లో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా వాటరింగ్ చేసుకుంటే సరిపోద్ది. కానీ సమ్మర్లో మాత్రం సాయిల్ అనేది వెట్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి బ్లూమింగ్ అనేది బాగుంటుంది. ఇంకా ఎక్కువగా సన్లైట్ అనేది ఈ ప్లాంట్కి చాలా మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇది సమ్మర్ ప్లాంట్ కాబట్టి దీనికి సన్లైట్ ఉండేలా చూసుకోండి. ఇలాంటివి రేర్ ఫ్లవర్స్ మన గార్డెన్లో ఉంటే చూడడానికి చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తాయండి. మీకు కూడా దొరికితే తప్పకుండా ఇలాంటి ప్లాంట్ని పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.